హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి అరటికాయ ఫ్రై. ఈ అరటికాయ ఫ్రై ఆకుకూర పప్పు, ఆకుకూర పుల్లగూర, పప్పులుసు, రసము ఇలా వీటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1/2 kg అరటికాయ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వాటర్ తీసుకొని వాటర్లో పసుపు వేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా కలుపుకొని వడగట్టుకొని ఇలా చిక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లేట్లో అరటికాయ ముక్కలు వేసుకొని 1 or 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. సరిపోకపోతే ఇంకో స్పూన్ కూడా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. 3 or 4 స్పూన్స్ కాక పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అనేది వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ అరటికాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చేసుకునేది కూడా ఈజీ ప్రాసెస్సే. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో మ్యారినేట్ చేసుకున్న అరటికాయ పీసులన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకూడదు వాటర్ ఎక్కువ వేసుకుంటే అరటికాయ పీస్ అనేది విరిగిపోతుంది. 10 to 15 minutes అనేది బాయిల్ అయ్యాక ఇలా ఉడికాక 70% అనేది అరటికాయ ఉడికిపోవాలి. అలా బాయిల్ అయ్యాక తీసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కడాయి అనేది తీసుకొని 2-3 గంటలు ఆయిల్ వేసుకొని దాంట్లో ఇలా బాయిల్ చేసుకున్న అరటికాయ పీసులు అనేది వేసేసుకుంటున్నాను. ఇలా మూవ్ చేసేటప్పుడు ఒక పీస్కి చిన్నగా మూవ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అది బాయిల్ అయిపోయింది కదా, పీసెస్గా విరిగిపోతుంది. అలా కాకుండా చిన్నగా జరుపుకోండి. తర్వాత వచ్చేసి కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి తిరగమాత అవసరం లేదు కాబట్టి కరివేపాకు ఒకటే వేసుకోవాలి. తర్వాత ఇలా ఫ్రై అవుతుంది అన్నంగా మనం తిప్పుకుంటూ ఉండాలి చిన్నగా. అది బాగా డీప్ ఫ్రై అయిపోవాలండి. పీసెస్ అనేది ఆయిల్ అంతా అయిపోతుంది బాగా డీప్ ఫ్రై అయినప్పుడు. చూసారు కదా, ఇలా కొంచెం రెడ్డిష్ లాగా వచ్చాక ఫ్రై అయిపోయినట్టే. ఫైనల్లీ సింపుల్ అండ్ ఈజీ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.